హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. సో, ఈరోజు మనం బేసిక్ స్పెషల్ ప్రసాదం రెసిపీ అయిన రవ్వ కేసరిని లంప్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా ఎలా చేయగలమో ఒక్క నిమిషంలో చూసేద్దాం రండి. సో, దీనికి ముందుగా ఒక పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తరువాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసి, నెయ్యి కరిగిన తరువాత ఒక 15 పలుకుల జీడిపప్పును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వన్స్ అవి ఫ్రై అయిన తరువాత నెక్స్ట్ కిస్మిస్‌ని కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్‌లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పాన్‌లో మనం 180 గ్రామ్స్ ఆఫ్ బొంబాయి రవ్వను తీసుకొని, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తరువాత, 450 ఎంఎల్ ఆఫ్ హాట్ వాటర్‌ని పోసి, దాన్ని బాగా తిప్పుతూ కలపాలి. వన్స్ అది దగ్గర పడిన తరువాత, మనం 200 గ్రామ్స్ ఆఫ్ బెల్లంని తీసుకొని, బాగా మిక్స్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. సో, ఆ బెల్లం అనేది కరిగి మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తరువాత ముందుగా మనం కుంకుమ పువ్వుని హాట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకున్నది అందులో వేస్తే, మన రవ్వ కేసరికి కేసరి కలర్ అనేది బాగా వస్తుంది. సో, అది బాగా మిక్స్ చేసిన తరువాత, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీని వేసి వన్స్ బాగా మిక్స్ చేసిన తరువాత, దీన్ని మనం సర్వ్ చేసి అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.